తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా పంచాయతీ కార్యదర్శులకు ప్రజాప్రతినిధులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం శనివారం పాకాల ఎంపీడీఓ వాసుదేవరావు ఆధ్వర్యంలో కార్యదర్శి టి శ్రీలేఖ నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల ఎంపీడీఓ వాసుదేవరావు మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా పంచాయతీ కార్యదర్శులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించడం జరిగిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ వాడకం నిషేధించి కాటన్ బ్యాగులు వాడాలని సూచించారు. పర్యావరణాన్ని కలుషితం కాకుండా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు. ఇక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు. సాగునీరు, త్రాగునీరు కలుషితం కాకుండా పరిరక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులకు ఉందని తెలియజేశారు. మురుగునీరు రోడ్లపై ప్రవహించకుండా వాటికి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గురించి కార్యదర్శులు టి శ్రీలేఖ, ధరణి కుమార్ మాట్లాడుతూ వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంటే పేదరిక నిర్మూలన, అంటే పేదరికం లేని గ్రామ పంచాయతీలుగా తయారు చేయడం. రెండోది హెల్దీ విలేజ్. హెల్దీ విలేజ్ అంటే ఆరోగ్యవంతమైన విలేజ్ గా తయారు చేయడం. మూడోది ఏంటి? తర్వాత ఫిఫ్త్ వచ్చి ఇదే క్లీన్ అండ్ గ్రీన్. తర్వాత వాటర్ సఫిషియెంట్ విలేజ్. తర్వాత సెల్ఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే సమృద్ధిగా మన గ్రామ పంచాయతీని అన్ని భవనాలు, తర్వాత రోడ్లు, ఇవన్నీ కూడా అన్నీ ఉండాలి. అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ సచివాలయం లేకుండా ఉండే గ్రామ పంచాయతీలు చాలా ఉన్నాయి. గ్రామ పంచాయతీ సచివాలయం ఉండడము, బిఎంసీలు ఉండడము, తర్వాత ఇంకా ఏం కావాలి మనకి చాలా ఇంపార్టెంట్గా అంగన్వాడీ కేంద్రాలు అన్నింటినీ ఉండడం, స్కూల్స్, తర్వాత ట్యాంక్స్, రోడ్లు, ఇవన్నీ కూడా సఫిషియంట్ గుడ్ గవర్నెన్స్ అంటారు. తర్వాత లాస్ట్ వచ్చి ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్ వచ్చి మన ఎస్హెచ్జి వాళ్ళకందరికీ కావచ్చు. ఇంకొకటి ఎలా అయితే వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ కోసం అని చెప్పి ఆ టీమ్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. అది టోటల్గా మన డిప్యూటీ సీఎం గారు దాన్ని నేనే తీసుకొని నేనే పర్సనల్గా ఈ 9th టీమ్ మాత్రం ఉమెన్ ఫ్రెండ్లీ గ్రూప్ నేను దాన్ని రీచ్ చేస్తానని చెప్పి తీసుకుంటారు. రిమైనింగ్ ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులకి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరియు నమస్సులు కూడా. ఎందుకంటే మీరు చాలా యాక్టివ్గా ఈ శిక్షణా కార్యక్రమంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ, అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే చెప్తాదో అది మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారన్న ఒక భరోసా అవుతుంది. మరియు మా టీఓటీ అయినటువంటి శ్రీలేఖ గారు చక్కగా వివరిస్తున్నారు. మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా వారిని అడిగి తెలుసుకోండి. మన పాకాల మండలము మన రాష్ట్రంలోనే నెంబర్ 1 స్వచ్ఛతా గ్రామాల పరంగా ఉండేటట్టు నిలిపేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. మనం దాంట్లో విజయం సాధించాలని కోరుకుంటూ ఈ శిక్షణా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాం.